హాయ్ అండి, అందరికి నమస్కారం. ఈరోజు తిండి పొట్టి వచ్చేసి అరిటాకులో చూడండి, ఏదైనా మీల్స్ వడ్డిస్తారు చూడండి, అట్లా వడ్డించుకున్నాం అనమాట. ఫస్ట్ అయితే అరటి పండు, తర్వాత వైట్ రైస్, చికెన్ ఫ్రై అనమాట. ఇంకా ఇక్కడ 2 చపాతీలు, బొబ్బరి గారెలు. స్పెషల్ ఈరోజు కాకరకాయ కూర అనమాట. ఇంకా కొందరు కాకరకాయ అంటారు, కొందరు బోడ కాకరకాయ అంటారు, కొందరు అడవి కాకరకాయ అంటా ఉంటారు. ప్రాంతానికి సంవత్సరాలు ఒక్కొక్క రకంగా అంటారు. అయితే బోడ కాకరకాయ వాళ్ళ ప్రయోజనాలు ఈ రోజు నేను చెప్తా. ఎందుకంటే ఎప్పటికి ఫోన్ చూసి చెప్తాను, దానిలో ఎవరైనా చూసి చెప్పచ్చు కదా, అందుకని చెప్పి నేను చూసుకున్నాను. శరీరంలో కొత్త కణాలు వృద్ధి చెందుతాయి. కొత్త కణాలు అంటే ఏదో కణాలు అయితే వృద్ధి చెందుతాయి. జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుంది. జలుబు, దగ్గు, ఇతర అలర్జీలు నయమవుతాయి. రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతుంది. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. కంటి సంబంధిత వ్యాధుల నివారణకు తోడ్పడుతుంది. కొన్ని రకాల క్యాన్సర్ల నుండి కాపాడుతుంది. ఇవన్నీ చూసి మేము అంటే ఇట్లా ఆరోగ్యం అని చెప్పేసి ఈ రోజు ఈ కాకరకాయ బోడ కాకరకాయ అబ్బా మాయల ఇగో ఒక్కొక్క ప్రాంతం వాళ్ళం ఒక్కోలాగా పిలుస్తాం కదా. నా పదాలను ఏవి పలకనియడు అసలు. అయితే ఇక్కడ పదాలు ఒకటి ఏంటంటే ఇప్పుడు వర్షాకాలం కదా, మా దిక్కు మొగలైతుంది అంటే వానం అబ్బాయి అవుతుంది అని అర్థం. ఎప్పటికి నన్ను ఏడిపిస్తా ఉన్నాడు, మొగలైతుందా మొగలైతుంది అంటే అదొక స్లాంగ్ ఉంటది కదా. అంటే ఒక్కొక్కరికి సంబంధించి ఒక్కొక్క పదాలు మా పెద్దవాళ్ళు మాట్లాడుతున్నాయి కదా. నాకు ఇక్కడ మనమేమో ఆకిలి ఓడిచిన అంటాం, వీళ్ళేమో ఆకిలి నూకుడు అంటారు. ఇంకా ఒక రేంజ్ తీసుకున్నారు పెళ్ళైన బోల్లు దోమడని మనం అంటాం, ఇక్కడ బోల్ దోమడని అంటారు. వీళ్ళ సైడ్ ఏమో బగోన్లు దోమడని. ఇంకా అట్లాంటి కొన్ని ఉన్నాయి. ఇక అవన్నీ తర్వాత వాటికి వచ్చిన తర్వాత కానీ తిని ముందర పెట్టుకొని చల్లారిపోతా అంటే ఏం ముచ్చట్లు. కానీ అయితే బోడ కాకరకాయ ఈరోజు స్పెషల్ అనమాట. కాకరకాయ అయితే బాగా చేదు ఉంటది కదా, అసలు ఈ కాకరకాయ అనేది అసలు చేదే ఉండదు. చాలా బాగుంటది. పులుసు పెట్టుకున్నా, ఫ్రై చేసిన, ఏదేమైనా చాలా టేస్టీగా ఉంటది. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. రేటు కూడా బాగా ఎక్కువనే ఉంటది అనమాట. కాకరకాయ అయితే మస్తు తక్కువ. ఇంకా ఒకప్పుడు చాలా ఎక్కువ ఉండే, ఇప్పుడు 200 కిలోకి 200 ఉన్నది. ఒకప్పుడు 400 కూడా ఉన్నది. మళ్ళీ ఇది శ్రావణ మాసం అప్పుడే ఎక్కువ దొరుకుతా ఉంటది. మా అదృష్టవశాత్తు అంటే ఎప్పటికీ బయట కనిపిస్తూ ఉంటది. వర్షాకాలంలో ఉంటది. ఇంకా లాస్ట్ మళ్ళీ ఎటువంటి మందులు కొట్టకుండా అడవిల నుంచి తెంపుకొని వస్తారు అన్నట్టు ఈ బోడ కాకరకాయలు. అంటే పండించరు, ఇది పంట పండించరు, అడవిల నుంచి తెంపుకొని వస్తారు. తీగకు ఉంటాయా? తీగ వాడుతుంది అన్నట్టు ఎక్కడన్నా అవి చూసుకొని అక్కడ నుంచి తెంపుకొని వస్తారు. అట్లా అన్నమాట. లాస్ట్ కు ఇది గ్రేప్స్ జ్యూస్, బ్లాక్ గ్రేప్స్ జ్యూస్ అన్నమాట. ఇది కూడా ఆరోగ్యానికి మంచిది అని చెప్పి ఇట్లా పెట్టుకున్నాము. మొత్తం నీళ్ళే ఉన్నది బయట. ఇంకా అంటే కొన్ని వాటర్ పోస్తే గానీ మా జ్యూసరు జ్యూస్ చేస్తలేదు. బావని జ్యూసర్ ఆర్డర్ పెట్టమంటే, అంటే నువ్వు ఏదైనా చేయమంటే కథ అదొకటి కొనిపిస్తావా నాతోనే అని అన్నాడు. అందుకని ఉన్న దాంట్లోనే ఉన్న జ్యూసర్ తోనే కొన్ని నీళ్ళు పోసి అట్లా తిన్నాం. ఆకలి అవుతుంది నాకు. మా ఆయనకు ముచ్చటద్దు, మొత్తం తిందాము. అయితే ఈ రోజు చెట్లు పెట్టాలి. అదే ఇది దీనిలో ఓడిపోయిన వాళ్ళు సేమ్ చెట్టు పెట్టడం, చెట్టు నాటడం మనది కంటిన్యూ అవుతుంది కదా. అయితే ఇంకా అరటి చెట్లు ఉన్నాయి, ఇంకా 3 అరటి చెట్లు ఉన్నాయి పెట్టేటి. అవి అరటి చెట్లు పెడదాము. బాబా మరి అన్నంకి ఏం కర్రీ తినాలి, చపాతీకి ఇంకా 3 అరటి చెట్లు తీసుకురావడం జరిగింది కొత్తగా, అందుకని అవి పెడదాము. అన్నం కేక్ నీ ఇష్టం, దేనికి ఏదైనా తిను. చికెన్ అయిపోవాలి, రైస్ అయిపోవాలి, చపాతీలు 2 అయిపోవాలి, 4 ముద్దగారెలు అయిపోవాలి. ముద్దగారెలా? మేము ముద్దగారెలు అంటాం, వీళ్ళు ఏమంటావు? అసలు నాకు గారెలే తెలియదు పెళ్లి కాక ముందు. ముద్దగారెలు కానీ దీనికి ఒక హోల్ చేస్తారు, అంటే వడగారె. పెళ్లి కాక ముందు వెజిటేరియన్ కానీ మా దగ్గర పకోడీ, మిర్చి బజ్జీ ఇవన్నీ తెలుసు. కానీ బొబ్బరి గారెలు అయితే ఇక్కడికి వచ్చినాకనే తెలుసు. ఫస్ట్ మా ఆడపడిచి కానీ మా అత్తమ్మ కానీ చేస్తా అంటే వామ్మో ఇవన్నీ చేసి నేను ఎప్పుడు నేర్చుకుంటాను అనిపించింది. అంటే అవంతా ప్రాసెస్ చేసి సరే మరి లేట్ చేయకుండా తిండి పొట్టి అనేది స్టార్ట్ చేసేద్దాం. అన్న ఒకటే టాస్క్ లేవు, అన్న ఒకటే టాస్క్. అట్లా ఈసారి ఖచ్చితంగా గెలవాలనుకుంటానా? ఓకే, 1 2 ఓడిపోయిన వాళ్ళు చెట్టు పెట్టాలి, అరటి చెట్టు. 1 2 3 స్టార్ట్. నువ్వు చెప్పదేనా ఫస్ట్? నువ్వు
ముద్దగా అది అన్నంలో కలుపుకొని నేను మంచుకున్నది. నీకు నంచుకోవడం బాగా అలవాటు బావ, నాకు అసలు ఎందుకు అట్లా అలవాట్లేదు. మా అమ్మ చిన్నప్పుడు అట్లా అలవాటు చేయాలని చూసేది, అప్పడాలని ఏమన్నా వేసుకుంటే నంచుకోవే అని అట్లా అనేది. కానీ నేను అన్నం అయిపోయినాక లేకపోతే ముందే తిని అన్నం తినకపోయేది, ఏమన్నా చేస్తే ముందే తిని అన్నం తినకపోయేది, లేకపోతే తర్వాత తినేది. కంప్లీట్ బనానా ఉంది, చపాతి ఉంది, కొంచెం జ్యూస్ ఉంది. నీకు అది నంచుకోమని ఎవరు చెప్పిళ్ళు? ఏంటిది ఏంటిది ఎవరు నంచుకోమని? ఏం నంచుకోమని? నేను నంచుకోమని చెప్పలేదా? ముద్దగారే చెప్పినా కదా, నువ్వు గెలవాలనే అట్లా చెప్పినా అంటానా? అబ్బా, నేను అందుకనే వెళ్ళేది వాడు లేకుండా టగడ తిన్నా. అట్లేం లేదు బాబా, నన్ను నమ్మవచ్చిగా ఫుల్ ఆకలితోనున్నా. ఖచ్చితంగా మంచిగా అనిపించింది అసలు. ఇట్లా అరిటాకులో కొంచెం అన్నం, చపాతి, అంటే ఇట్లా ఎక్కడికన్నా పోతే మీల్స్ పెడతారు కదా, వెజ్ మీల్స్ అని అట్లా. ఇంకోటి ఏంటంటే నాకు కర్రీ లేదు, గంజి పక్కకే ఉందా నువ్వు అట్లా అంటావు, తీసుకునే అంతగా నువ్వు తింటావు. అయితే ప్రతిదీ జోకి పెట్టుకుంటాం మేము, అంటే ఇంత కర్రీ అని చెప్పేసి. ఎట్లాగో చికెన్ ఫ్రై ఉంది కదా అని ఇంత జోకినాం, అంతే కదా బావ. ఇద్దరికి సమానంగా పెట్టుకున్నాం కదా కర్రీ కూడా, జోకే పెట్టినాం. కానీ నాకు ఇంకెక్కువ కూడా పడుతుంది చూసినావా? అంటే నువ్వు ఏంటిది గింజలు అంటావా ఏంది? అబ్బా గింజలు వద్దు, గింజలు మళ్ళా తడుతుంది కదా, అందుకని నేను గింజలు తినలేదు. అసలు గింజలు తీసేయాల్సింది, కాకపోతే కొన్ని బాగుంటాయి. అంటే ఇప్పుడు మన మామూలు కాకరకాయలనేమో గింజలే ఫ్రై చేస్తే మంచిగా అవే పల్లీలాగా మంచిగా కరకర అంటే మంచిగా అనిపిస్తూ ఉంటాయి. అంటే ఇది ఇప్పుడు నేను కొంచెం గ్రేవీ కర్రీ లాగా చేసిన కాబట్టి, కానీ లేకపోతే ఫ్రై చేస్తే నేను అవి కూడా తింటా చపాతీకి కానీ అన్నంకి కానీ. అవి కూడా మంచి పల్లీలాగా, అంటే అట్లా పల్లీలు పుట్నాలలాగా పరంపరం అంటే మంచిగా అనిపిస్తుంది. గ్రేవీ కర్రీ కాబట్టి మళ్ళీ తిండి పోటీ కదా, టక్కున ఎదుటి వాళ్ళకన్నా మనం తొందర తినాలి కాబట్టి అది అయిపోయింది. తప్పితే మిగతా ఏం లేదు బాబు, ఫాస్ట్గా తినేసిన నేను. చపాతి అంత ఘోరంగా ఉంది ఇది, ఓకేనా? అరటి పండు కూడా ఇప్పుడే తిన్నాం. ఫుల్ ఆకలైంది. ఇవన్నీ ఏర్పాటు చేసుకునేసరికి ఇటు బొబ్బరి గారెలు, కాకరకాయ కర్రీ, చికెన్ ఫ్రై, ఇవన్నీ వంట చేసేసరికి కడుపు ఫుల్ గరం ఉండే, అందుకే ఫాస్ట్గా. బయట వర్షం కొడుతుంది, బయట వర్షం పడుతుంది. మళ్ళీ చికెన్ ఫ్రై అయితే సూపర్ మంచిగా అనిపించింది. నాకు ఫ్రైస్ అంటే బాగా ఇష్టం. బావకు ఖచ్చితంగా పప్పు, సాంబార్ అట్లాంటివి ఉండాలన్నమాట. అంటే మంచిగా గొంతుకు జారేలాగా చారన్న ఉండాలి, లాస్ట్ మధ్య కూరన్న ఉండాలి. అన్న నేను అనేదే అది ఫస్ట్, నేను అనేదే అది. అట్లా ఏం లేదు అని చెప్పడానికి. ఇక దీనిలో మిగిలింది ఇది అసలు కథకి, ఇది కర్రీ మొత్తం అయిపోవాలని చెప్పినా నాకేం చెప్పక. ఇక అబ్బా బావ గింజలతో ఏం లేదు బావ, గింజలు బాగున్నాయి బావ, అవి గింజలు బాగున్నాయి, అట్లేం లేదు. అబ్బా అట్లా ఇప్పటికైనా నీకు విన్నప్పుడు నేను ఇస్తానని ఒప్పుకుంటావా? ఇచ్చుడేంది బా, అది వదిలిపెట్టినావు. విన్నప్పుడు నేను ఇస్తాను, నేను అందుకని ముక్కలన్నీ ఏరుకొని తిన్నా. నువ్వు అట్లా చేస్తావని గింజలు మాత్రమే ఉంచిన. ఇప్పుడు కరివేపాకు, మిర్చి అయితే తీయమా? ఇప్పుడు బొక్కలు ఎందుకు తీసినావు? బొక్కలు అంటే ఎవరైనా చేస్తారు. గింజలు తిన్నా, నేను గింజలు తిన్నా కదా మరి.
నువ్వు తిన్నావు ఇక నువ్వు బావా గింజలు అయితే మళ్ళా నేను తిందు కానీ ఇక దబ్బున ముందు పోవాలనే విధంగా వద్దు ముందైతే కానీ అన్నట్టుగా తిన్నా గట్లా తిన్నావు కదా వయసు వదిలిపెట్టినావు కదా వదిలిపెట్టి కాదు కొన్నే ఉన్నాయి చూడు మరి అంతగానే తొండిలో నెంబర్ 1 అంటే ఏదో ఒకటి మార్చది తగడా తిన్నది వాస్తవమే కానీ ఆమె తినాలి కదా అట్లా కర్రీ అంటే కర్రీలా తినాలి మొత్తం తినాలి కానీ దొరుకుతుంది అని చూస్తాడు ఏమన్నంటే అట్లా ఇప్పుడు మంచి చికెన్ నీట్ గా తిన్నా బొక్కలే కానీ పడతాను ఇక కథ దొరికింది ఇక గింజలు అసలు నీకు గింజలు తీసి ఉండాల్సింది టక్కున అసలు కొంచెం రకాల వంటలు అయ్యేసరికి అదే కర్రీ నాకుంటే నేను చపాతి టగడగా తిందు చపాతి కూడా గంజు పక్కకే ఉంది అది తీసుకొని లేట్ అవుతుంది గంజు అవును ఒక్కోసారి అది తీసుకొని లేట్ అయ్యి వెనకబడి ఓడిపోవడు కూడా అవుతుంది అంతే అవును అదే నిజమే కానీ కొంచెం మరి ఎక్కువ పెట్టుకోవాల్సింది మరి నేను కానీ నీకు ఇస్తానా ఇచ్చుడేం లేదు బావని అస్సలు ఒప్పుకోను ఇచ్చుడు ఎక్కడిది ఇచ్చుడు అది మిగిలింది బాగా ఘోరంగా మిగిలేదు మళ్ళీ అందులో నీకు ఆఖరికి అవి లేవు ఓన్లీ గింజలు మాత్రమే ఉన్నాయి మనం కర్రీ అయిపోవాలి అనుకున్నప్పుడు అది మొత్తం అయిపోయి ఉండే మనం అట్లా ఇక పోనీ కానీ అయినా నువ్వు ఇగో నేను నడుతుంది నడవని నాదేం నడుతుంది ఇక అన్ని ఇక గెలిచింది ఇంకేని సుశీల్ ఆ చెల్లారా ఇక మీకు సంతోషం కదా గెలిచింది ఇక కర్రీ అవుతున్నది కానీ గెలిచింది ఓకేనా కర్రీ ఏం కర్రీ అయిపోవాలి ఓకే ఓకే అంతే పా చెట్టు పెట్టాలి కదా పెడితే పా ఇంకేంది ఈ కాడ నుంచి అసలు ఏదేందని రూల్స్ ముందు మాట్లాడుకున్నాకనే తిండి పొట్లో కూర్చుందాం ఇక కరివేపాకు కూడా తినాలి అని రూల్ ఉంటేనే తినుడు లేకపోతే లేదు ఇక అంతే మరి ఏమనంటే ఇది ఉన్నది అది ఉన్నదని చూపెట్టుడు గెలిచింది సంబరమే ఉండనిచ్చిలేదు ఏమైనా సరే ఓకే గెలిచినావు ఓకేనా అది కర్రీ అయితే ఉన్నది గెలిచింది ఇంకేంది ఓకే అన్న కదా గింజలు మళ్ళీ ఆఖరికాయ మొత్తం ఓకే గింజలు అయితే ఉన్నాయి అంటా నాకు అదే నువ్వు అన్నదే కదా గింజలు ఉన్నాయి గెలిచినావు గింజలు ఉన్నాయి అంటానా అది కూడా ఓకేనా ఓకేనా కాదా కొడతానా కానీ దెబ్బ తాకది గంతే కొడతానా అని అంటాడు గింజలు ఉన్నాయి గెలిచినావు విన్నర్ నువ్వు ఓకేనా కానీ గింజలు ఉన్నాయి అంతే ఏం లేదు ఓకే చెట్టు పెట్టాలి నేను గంతగా పనిష్మెంట్ పెట్టాలి గంతగా దీనిలో నేనే విన్నర్ బావా నేనే విన్నర్ నువ్వే విన్నరు మరి నేనేమంటారా నువ్వు గెలిచినావు విన్నరు పనిష్మెంట్ తీసుకున్నావు ఏం లేదు ఓడిపోయిన పనిష్మెంట్ తీసుకోవాలి నీది బాగున్నది ఆ గింజల కన్నా ఎక్కువ ఫుడ్ ఏ ఉన్నది కదా నీది చపాతి తింటున్నది అరటి పండు తింటున్నది బాధించుకోగలగాలి కానీ ఎవరు మంచిగా వాళ్ళే గెలుస్తారు ఇప్పుడు ఉన్నదా ఇప్పుడు కాదు నీ ఆ అన్నప్పుడు చెప్తాను ముందే ఆ అంటే అయిపోతాయి కదా మరి ఇంకేంది అదే ముందే అన్నం స్టార్ట్ అవుతుంది అంటే అయిపోతాయి కదా మరి ఇక అన్ని అయిపోయినాయి అన్ని అయిపోయినాక అన్ని అయిపోయినాయి అన్నావు కదా అన్ని అయిపోయినాయి అన్నావు కదా బావా ఓకే ఇక విన్నర్ యాక్సెప్టెడ్ ఈ చెట్టు నేనే పెడతాను నాకు చెట్టు పెట్టారని నాకు అట్లా ఉన్నది అంతే ఇక ఇంకా 3 అరటి చెట్లు ఉన్నాయి ఇప్పుడు మా ఆయన ఒకటి పెట్టబోతా ఉన్నాడు లాస్ట్ టైము ఆ నిమ్మ చెట్టు దగ్గర మస్తు స్ట్రగుల్ అయినా నేను ఇప్పుడు మా ఆయన నేను ఎట్లా ఖచ్చితంగా గెలవాలనేసి అనుకున్నా ఇక ఇంకా 2 అరటి చెట్లు ఉన్నాయి ఓడిపోయిన బాధలనే ఏమో మా ఆయన అయితే టక్క ఉరుకుతా ఉన్నాడు నేను వస్తా అంటే కూడా అసలు ఇక నన్ను పట్టించుకుంటలేడు ఇంకా 2 అరటి చెట్లు అవి ఎవరు పెడతారో ఓడిపోయిన బాధ కాదు వర్షం వస్తుంది వర్షంలో ఎవరు పెట్టాలి తొందరగా పెడదామని చెట్టు ఏంది బావా తొందరగా చెట్టు పెడదామని వర్షం వస్తుంది కదా వర్షం వచ్చేటట్టు ఉంది అవును వర్షం పడతాను వర్షం పడుతూనే ఉంది వర్షంలోనే పనిష్మెంట్ బాగా స్టార్ట్ చేయడం జరిగింది నేను ఫోన్కి గొడుగు పట్టుకొని ఇక్కడ నిల్చున్నా బాగా ఏమైంది ఫస్ట్ సాఫ్ చేయాలి కదా కండిషన్స్ అప్లై ఫస్ట్ సాఫ్ చేయాలి తర్వాత గడ్డపారతోని అని ఇదంతా సాఫ్ లేదా ఇప్పుడు ఇదంతా ఎవరు సాఫ్ చేసి నువ్వు సాఫ్ చేసినావా అసలు మళ్ళీ నీకు నువ్వు చెట్టు పెట్టినా నువ్వు చెట్టు ప్రతి చెట్టుకి నేను సాయం చేసిన నా చెట్టుకి నువ్వు సప్పుడు అయ్యావు నేను మరి మట్టి ఏం అవసరం లేదు ఇక అడిగినాక వచ్చేది మనసు కాదు అబ్బా ఇది చిన్నదే కదా బావా అది పెద్దది కాబట్టి నువ్వు సాయం అంటే నువ్వు అరటి చెట్టు పెట్టాము నేను సాయం చేయలేదా లాస్ట్ టైం నువ్వు అరటి చెట్టు పెట్టి ముళ్ళులు ఉన్నాయి కాబట్టి చెట్టు కోసం ముళ్ళులు క్లియర్ చేసినావు తప్ప నువ్వు నాకెందుకు సాయం చేసినావు ఇక అద్దుతి ఏం మాట్లాడకు అబ్బా ఎంతైనా నాకన్నా నీకు ఎక్కువ బలం ఉంటుంది కదా బావ అందుకని నీ సాయాన్ని నేను కోరుకుంటా నువ్వు నీకన్నా నేను చిన్న జీవిని కాబట్టి నా సాయం నీకు నువ్వు కోరుకోవద్దు గట్లా నాకన్నా ఎక్కువ తింటావు కదా తిండిలో నాకన్నా ఎక్కువ తింటావుగా ఈరోజు గెలిచిందలే కదా నువ్వు ఇట్లా మాట్లాడతాను ఈరోజు కాదు ఎప్పుడైనా ఎక్కువ తినవా తింటా నీకు అసలు నిజం చెప్పాలంటే
అంటే ఇప్పుడు తక్కువ టైంలో అయినా నేను ఎక్కువ క్వాంటిటీ తినగలుగుతా, నువ్వు కొంచెంనే ఫాస్ట్గా తినగలుగుతావు. విజయవంతంగా 4వ అరటి చెట్టు. కంప్లీట్. బావా అన్ని చెట్లు రివెంజ్తో నాతోనే పెట్టిస్తావు అనుకున్నా. కొన్ని నీ పేరు మీద కూడా ఉంటున్నాయి చెట్లు, నాకు అది సంతోషాన్ని ఇస్తుంది. నేను గెలిచి నీకు పనిష్మెంట్ ఇచ్చడం నాకు మస్తు ఆనందం అనిపిస్తుంది. ఈ పనిష్మెంట్ తీసుకునే నాకు ఆనందం, ఎందుకంటే ఈ చెట్లు నువ్వు పెడితే మంచిగా పెడతావో పెట్టవో డైలాగ్ అది బోర్ కొట్టింది వేరే చెప్పిగా. ఇక వేరే అంటే డైలాగులు లేవు. మరి నీకు పని చేసుడు కన్నా పని చేయించడం అంటేనే ఇష్టం. అట్లేం లేదు, నన్ను ఎప్పటికి గెదుముతావు కదా. కానీ 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 నడువు చూసుకుంటుంటాను. ఏంది ఖాళీ ఉండొద్దు, పని చేస్తే బతుకుతాం. రోగం వస్తే ఏదో చెప్తావు కదా, పని చేస్తే రోగం వస్తే చూస్తారు అని. ఇగో ఇక మిగతా చెట్లు అవి 2 నువ్వు పెట్టుకో. ఇక ఎందుకు పెడతా, ఓడిపోయిన వాళ్ళు. అరే మంచిగా వర్షం కొడుతుంది, తగ్గ ఇప్పుడు పెడితే అయిపోతుంది. అవి రెండిట్లా లైన్ గా నేను ఓడించి అవి 2 కూడా నీతోనే. అంటే నిమ్మ చెట్టు రివెంజ్ 3కి కంటిన్యూ కావాలి. చూద్దాం అవి 2 ఎవరు పెడతారు, చూద్దాం. లాస్ట్ అండి 3 కాదు, ఇంకా ఇదంతా మెల్లమెల్ల చేంజ్ చేస్తే ఇదంతా అరటి తోట చేయాలి. ఇంకో ఇక్కడ చూడండి పెట్టినవి మంచిగా ఎన్నుకున్నాయి, ఎందుకంటే వర్షం పడుతూనే ఉంది కాబట్టి మంచిగా గ్రీన్గా అనిపిస్తూ ఉంది. ఇట్లా లైన్గా చెట్లను చూస్తే మా ఆయనకు తిన్నంత ఆనందం అవుతుంది. అవును, మరి నీకైతే లేదా? నాకు కూడా ఆనందమే, కాకపోతే నాకు కూరగాయల చెట్లు అంటే ఎక్కువ ఆనందం వస్తుంది, ఎందుకంటే కొనవాడు తప్పుతుంది. ప్లస్ అబ్బా మంచి ఆర్గానిక్గా ఏ మందులు వేయని పండించుకొని తింటాను అనే ఆనందం ఎక్కువ వస్తుంది. ఎందుకంటే కూరల బాధ్యత నాది కాబట్టి కూరగాయలు వెళ్తే ఆ సంతోషం వేరుంటుంది నాకు. ఇంతే అండి వీడియో. బావని ఈరోజు ఓడించడం మస్తు ఆనందం అనిపిస్తుంది. చెట్టు పెట్టిండు పనిష్మెంట్లో భాగంగా. ఓడిపోవడం నాకు కూడా ఆనందం అనిపిస్తుంది, చెట్టు పెట్టినా కాబట్టి. ఓకే, చివరి వరకు ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.